పత్రికలో అపోస్తులైన పౌలు మొదటి తన దాసుడని చెప్పినాడు, రెండోది మేము పిలవబడ్డామన్నాడు. అపోస్తులుగా పిలవబడ్డాం. పిలుపు గురించి మనం మాట్లాడుతూ మనం ఎలాగ పిలవబడ్డాం, మనందరం పిలవబడ్డాం. దేని కొరకు పిలవబడ్డాం అనేది మనం చూస్తే అక్కడ మనం చూస్తాం. నిరీక్షణతో పిలవబడ్డామని ఒకరోజు నేర్చుకున్నాం. పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డాం. కాబట్టి మనం ఎలాగంటే యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం, కానీ కడ వరకు పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఏమయ్యామంటే పిలవబడ్డాం. 2వ వచనాన్ని 7వ అంటే కంటిన్యూ ఉన్న వచనాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మన పిలుపులో మరొక విషయాన్ని కూడా గమనిద్దాం. లాస్ట్ వచనాలు చూడండి, ఆఖరి వచనంలో ఏముందంటే మీరును, లాస్ట్ రెండు లైన్లు, 3వ లైన్ కానీ చదువుతాను. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడిన. మనం ఎలా పిలవబడ్డామంటండి? మన పిలుపు ఏంటి? తండ్రి అయిన దేవుడు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాడు? మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధులుగా ఉండాలని, నిరీక్షణ కలిగి, ఒక్కదాని అందే నిరీక్షణ కలిగి ఉండాలని మనం పిలవబడ్డాం. ఈ వాక్యంలో చెప్తుంది యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మనం పిలవబడ్డాం అన్నమాట. ఏంటండి? ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండడం ఎంత మంచిదో, ప్రతి ఒక్కరి జీవితంలో యేసై ఉండాలి. దేవుని తీసుకోవాలి. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారండి? ఉంటారు. ఆధార్ కార్డు లేకపోతే దీనికి మనము శాంతింపచేయండి, యేసు రక్తం చేయండి. కాబట్టి ఆధార్ కార్డు ఉంటే ఎన్ని లాభాలు వస్తాయో ప్రభుత్వం నుండి, మన భూలోకంలో యేసైని కలిగి ఉంటే పరలోక ప్రభుత్వం నుండి అన్ని మేళ్ళు మన మీదకి వస్తాయి. గట్టిగా చెప్పడం అది తండ్రి అయిన దేవుడు పెట్టిన రూల్. అది ఇంకెవరో తీయడానికి లేదు. తండ్రి అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 3:16 అన్నాడు, నా కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడికే రక్షణ. ఏమన్నాడంటండి? ఇంకా వేరే రూల్ ఏం లేదు పరలోకం వెళ్ళాలంటే యేసయ్య. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో మాట చెప్తున్నాడు, మనందరం ఎలా ఉండడానికి పిలవబడ్డామంట? యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలవబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలాగున్నారు? చాలా విషయాలు ఉంటాయి, కానీ తొందరగా కొన్ని విషయాలు మన సమయాన్ని బట్టి మనం ముగించుకున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఎలాగుండేవారు, వారు ఎలాగ జీవించేవారు, మనము కూడా అలాగ ఉండాలి. శిష్యులు కూడా అలా బ్రతికారంట. శిష్యుల గురించి మనం నేర్చుకున్నప్పుడు ఒక్క మాటని మనం గమనించినట్లయితే అసలు యేసుక్రీస్తు వారు ముందే మనల్ని ఏర్పరచుకున్నారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిలో మనం ఉండాలని ఏర్పాటు చేసుకున్నారంటే యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. 2 వచనాలు చూపిస్తాను త్వరగా. యోహాను సువార్త 6:37 వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయలేదు. నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకే పరలోకం నుండి దిగి వచ్చింది. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమి పోగొట్టుకొనక అంచె దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. చూడండి మళ్ళీ మాట. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినము నేను వాడిని. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. యేసుక్రీస్తు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. అంటే తండ్రి ఈ భూమి మీదకి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. తండ్రి ఒక ఉద్దేశంతో పంపాడంట, ఒక పని మీద పంపాడంట. ఏ పని ఏంటండి? భూలోకంలో రక్షణ కార్యం కలగాలి. దేనికోసం పంపించారేంటండి? భూలోకంలో రక్షణ కార్యం జరగాలి. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ నరకం నుండి తప్పించబడాలి. అందుకనే క్రైస్తవులు ఏంటండి, తండ్రి అయిన దేవుడు చెప్పిన బాధ్యత కుమారుడు ఎలాగ నెరవేర్చాడో మనం యేసుక్రీస్తు వారులుగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం కదా. మనము కూడా ఏం చేయాలంటే తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఒకరు ఆమెను అంటలేదు, ఒకరు అలేలు అంటలేదు, ఒకరు ఏమీ చాలా మౌనంగా ఉన్నారు. అప్పుల బాధలు ఎక్కువైపోయినట్టు. దేవుడికి ఇష్టం. యేసయ్య మన అప్పుల్ని ఆశీర్వాదాలుగా మార్చిన కానీ, మన నిందలన్నింటినీ ఘనతగా మార్చిన కానీ. కాబట్టి వాక్యం చెప్తున్నాడు, మనం స్పందించాలి. కాబట్టి మరలా చెప్తున్నాను, తండ్రి అయిన దేవుడు తన భుజాల మీద ఏ భారం అయితే పెట్టారు, నువ్వు ఈ పని చేయాలి నా ప్రియకుమారుడు భూలోకానికి వెళ్ళాలని చెప్పినాడు.
కుమారుడు, అక్కడ రాయబడి ఉంది, నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చిన. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలాగా ఉండడం అంటే ఏంటి? తన ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేరాలి. ఇప్పుడు మనం ప్రతిరోజు మన ప్రార్థనలు ఏమి ఉండాలి తెలుసా? నేను యేసుక్రీస్తు వారిలా మారాలంటే నా జీవితంలో నా ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేరాలి. మన ఇంట్లో నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? బైబిల్లో దేవుని చిత్తం అంటే చాలా ఉన్నాయి. ఒక మాట చెప్తాను, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. ఇది ఎవరి చిత్తం అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే మన భుజాల మీద భారం పెట్టి వెళ్ళాడు. ఆయన ఏం పెట్టాడు వెళ్ళాడంటే అండి, అందుకని యేసుక్రీస్తు వారిని నమ్మండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి రండి. యేసుక్రీస్తు వారి దేవుడు మీకు ఆరోగ్యమే కాదు, యేసుక్రీస్తు వారు మీకు ఏంటండి ఏమంటారు ఆనందాన్నే కాదు, పొగొట్టుకున్న తిరిగవడమే కాదు, పరలోకములో స్థానాన్ని ఇస్తారని మన దేవుని ఎరిగిన బెడ్లో, దేవుని ప్రేమ చేత ప్రేరేపించే బెడ్లో ప్రతి ఒక్కరికి సువార్త చేస్తారు. దాన్ని కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు, ఆ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మత మార్పిడి అంటున్నారు. ఏమంటున్నారంటే, ఉదాహరణకి ఒక మాట చెప్తారు. ఓ తల్లి ఉందండి, తన బిడ్డ అంటే తన బిడ్డల కోసం తల్లి తన బిడ్డలో తన మాట వినాలి, తను చెప్పినట్టు బ్రతకాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏం చేస్తుంది అంటే చాలా ప్రయత్నాలు చేస్తారు. తండ్రి అయితే ఏమంటారు తెలుసా? నువ్వు 10th పాస్ అయితే, ఇంటర్ పాస్ అయితే నీకు బైక్ కొంటానో, లేకపోతే నీ కంప్యూటర్ కొంటానో, లేకపోతే నేను విహారయాత్రకు తీసుకెళ్తానని ఏదో ఒకటి చెప్తారా చెప్పరండి? ఇప్పుడు చెప్పినందుకు తండ్రి ప్రలోభ పెడుతున్నాడా? మాట్లాడతాను మీరు, తండ్రి ప్రలోభ పెడుతున్నాడా? ప్రలోభ పెడతలేదు. తండ్రి ఆశ ఏంటంటే కుమారుడు పాస్ అవ్వాలి. ఇప్పుడు దేవుని ఆశ అంటే, ఇప్పుడు మనము సువార్త చెప్తుంది ఎందుకోసం? మన మేలు కోసం, వాళ్ళ మేలు కోసం అండి, వాళ్ళ మేలు కోసమే. ఇది చాలామందికి అర్థం కావట్లేదండి. ఓ మాట చెప్తాను, యేసుక్రీస్తుడు చాలా సింపుల్గా చెప్పారు, మీరు ఏం కష్టపడక్కర్లేదు. మీరు వెళ్ళి గ్రామాల్లో సువార్త ప్రయాణించండి, నమ్మితే అంగీకరిస్తారు, నమ్మకపోతే దులుపుకుని వచ్చేయండి అన్నారు. మనల్ని ఏం బలవంతం ఏం చేయమనలేదు. కాబట్టి ఈరోజు మన మందిరానికి వస్తున్నా, ఈరోజు మన వాక్యాన్ని వింటున్నా, ఈరోజు మన జీవితాల్లో మనము ఏదైతే పొందుకున్నామో, అపోస్తులు అంటారు, నేను కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి, అనుభవించిన వాటి గూర్చి చెప్పకుండా ఉండలేము. ఒక మంచి హాస్పిటల్ దొరికింది అనుకోండి, చెప్పకుండా ఎలా ఉండగలుగుతాం? నేను ఇంటికాడ ప్రార్థన చేస్తానికి వెళ్ళాను, దానిలో మాట చెప్పాను, శ్రీలక్ష్మి గారి ఇంటికాడ ప్రార్థన చేస్తాను. ఇవాళ నేను ఇంకో చోట అదే మాట చెప్పాను, కీళ్ళవాతం జ్వరాలు వచ్చేస్తున్నాయి అందరికి. మా ఆవిడ కూడా కీళ్ళవాతం జ్వరం, నిన్న నుంచి బాధపడతాను. చాలామందికి అందరి ఇంట్లోకి వెళ్ళినా ఇదే కీళ్ళవాతం. సచివరంలో ఒక అమ్మాయి ఉంది, ఎందా చెప్పాను, ఆవిడ అమలాపురం మందులు అయిపోయి రాజమండ్రి మందులు ఆడుతుంది. ఇప్పటి నుంచో కీళ్ళవాతం, సంవత్సరాలు నడవలేకపోతుంది. చాలా బాధ. నాకు రాత్రి తమ్ముడు చెప్పిన మాట గుర్తొచ్చింది. అయ్యా, పోడూరులో ఎవరోనంట 50 రూపాయలకి ఇండేషన్ చేస్తున్నారంట. మరి నాకేం తెలుసు? ఆ తమ్ముడు చెప్పాడు, అది కీళ్ళవాతానికి ఆయన బాగా తగ్గిస్తున్నాడంట. నాకు తెలిసింది, ఒకసారి ట్రై చేయకపోరా అని చెప్పాను. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తాను? వాళ్ళకి మేలు జరగాలనే కదా, లేదా అక్కడికి వెళ్తే నా జోలి అన్న అకౌంట్లో డబ్బులు ఎడతాయా? ఎందుకంటే వీళ్ళ బాధ చూడలేక, వీళ్ళ పరిస్థితి చూడలేక, వీళ్ళు బాగుపడితే చూడాలని మనం ఏదో ఒక సలహా ఇస్తాం మనం ప్రేమించే వారికి. అలాగే యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలో మీ ఇంట్లో ఏదో పరిస్థితి చూసి మీరు బాధల్లో ఉన్నారని ఒక మాట చెప్తారు, రెండమ్మ మందిరానికి, మేము ఎలా మేలు పొందుకున్నాం మీరు అలాగా మేలు పొందుకున్నాం, మేము కూడా చనిపోవాలనుకున్నాం, మా పరిస్థితిని బట్టి మమ్మల్ని బ్రతికించిన దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. దీనివల్ల ఎవరికి ఒడిగిదేమీ లేదు. వస్తే నీకు లాభం, వింటే నీకు లాభం, వినకపోయినా నష్టమేమీ కాదు. కానీ దీన్ని వ్యతిరేకంగా చాలామంది ఆలోచిస్తున్నారు. దయచేసి నేను ఎందుకు చెప్తానంటే, బయట వాళ్ళకి మనం చెప్పుకోకూడదు, కానీ మీకు నేను ఎందుకు చెప్తానంటే, దేవుని సువార్త చేసేటప్పుడు, మనం మంచి పని చేసేటప్పుడు మంచికి ఎవరు ప్రోత్సాహం చేయలేరు. బైబిలే చెప్తుంది, మంచికి ప్రోత్సాహం ఉండదు. కాబట్టి మీకు ఏదైనా ఎలాంటి పరిస్థితులు ఎదురైతే మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ఏమన్నా ఉండాలి తెలుసా? అమ్మయ్య, నేను చెప్పాను, వాళ్ళ బాధలు తట్టుకోలేక ఓ మాట చెప్పాను, వింటేవో లోపడతారు, వినకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. కాబట్టి మనం ఎవరిని బలవంతం చేయకూడదు. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారేమో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈలోకి వచ్చాడు. మనము కూడా తండ్రి అయిన దేవుని చిత్తం, కుమారుడైన యేసుక్రీస్తు వారి ఆలోచన ఏమంటే, అంతటను మరలా చెప్పిన అందరూ మారు మనస్సు పొందాలి. అందుకని బైబిల్ ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి మనం చెప్పాలి. ఇప్పుడు మీకు క్రిస్మస్ పాంప్లెట్లు ఇవ్వబడతాయి,
ఈ పాంప్లెట్లు మనం ఎందుకు చేయాలంటే వెళ్ళలేని ఇంటికి కూడా పండగ జరుగుతుందండి అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఏదో ఒక మేలు పొందుకుంటారు. కాబట్టి మనము వెళ్ళాలి, చెప్పాలి. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలవబడ్డామంటే మొదటి మాట తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు వారి తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మనము దేవుని మాటలో చెప్పాలి, అవసరమైతే మనకుంటే చెయ్యాలి లేదా ప్రార్థించాలి. రెండో మాట ఏమని ఉంది అక్కడ? రెండో మాట, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనే నీవు పోగొట్టమనక అంచె దినము దాన్ని లేపుటయే నన్ను పంపడమని చిత్తమైనది. రెండో మాట, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. ఏంటి చిత్తం అంటే మనం నరకంలో నుండి తప్పించబడ్డం దేవుని చిత్తం అంట. ఈ లోకంలో ఎవరికైనా ఏ మేలైనా చేయొచ్చండి, నరకం తప్పించే మేలు మనం ఎవరో చేయలేము, ఆ దేవుడే చెయ్యాలి. ఏంటంటే దేవుడే చెయ్యాలి. కాబట్టి దేవుడు చేసే మేలు అది అందరికీ మనం అందించాలి. అక్కడ అంటున్నాడు, అంచె దినమున నేను వానిని లేపదు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తు వారిగా మనం బ్రతకాలి. తండ్రి కోరిక మనం నెరవేర్చాలంటే ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు గారికి ఉండడానికి పిలవబడ్డామంటే గడ్డం పెంచుకుని, మీసం పెంచుకుని, అయితే జుట్టు పెంచుకుంటాం కాదు. ఏంటంటే ఈ చాలా సులువే కదండి. ఒక అబ్బాయి ఎలాగ అన్నాడంటే, నేను యేసుక్రీస్తు వారు ఎలా ఉంటాను అలా ఉంటాను అన్నాడంట. ఏంటంటే 3 నెలలు 6 నెలల తర్వాత కనపడి ఎంత గడ్డమైన ఎంత జుట్టు వేసుకుని వచ్చాడంట, ఒక అంగి వేసుకుని వచ్చాడంట. చూసావా నేను యేసుక్రీస్తు వారిలాగా ఉన్నాను. సరే యేసుక్రీస్తు వారు చాలా చేశాడు, అది కూడా నువ్వు చెయ్యాలి. ఎంతవరకు బెస్టే. ఆయన 40 దినాలు అరణ్యంలో గెలిపోయాడు. నీళ్ళు, మంచినీళ్ళు, ఫుడ్ ఏం తినలేదు. మరి నువ్వు కూడా అలా ఉండాలి కదా. మాట్లాడుకోలేదండి ఎవరు? 40 రోజులు అరణ్యంలో ఆయన శోధించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, అవమానపరిచి ఇంట్లో లేదు, వీధిలో లేదు, అన్ని చోట్ల ప్రజల భారమంతా వేసుకుని కలువరిశీలలో అని చచ్చిపోయాడు. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మనం పిలవడ్డామంటే ఆయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మొదటి మాట. రెండో మాటగా మనం చూసినట్లయితే కనుక మార్కు సువార్త 14:32లో ఒక మాట మనకు కనబడుతుంది. మార్కు సువార్త 14:32 చదువుతారు ఎవరైనా? 14:32. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండనని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందు వరకును చిత్తాకాంతి డగుటకును ఆరంభించెను. చాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలాగా మనం ఉండాలంటే రెండో క్వాలిటీ మనలో ఉండాలంటే ప్రార్థన ఉండాలి. అది మామూలు ప్రార్థన కాదు. ఏదండి? మామూలు ప్రార్థన కాదు. మనం ఇంకా చాలా ఎబ్రిల్కి రాసిన పత్రికలు ఇంకో మాట ఉంటుంది, ఆయన ఎంత ఘోరంగా ప్రార్థన చేశాడు. చదువుతారు ఒకసారి. ఇక్కడేమో చింతాక్రాంతుడైన ఉంటుంది, కానీ ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఆయన ప్రార్థన ఎలాగుందంటే 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అయ్యే దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా నేర్చుకున్నారంట. ఇప్పుడు మీరు ఇక్కడ 2-3 పాయింట్లు మీకు ఇక్కడ మరలా కనబడుతుంది. మొదటిది, దేవుని చిత్తానికి ఎవరైనా రాసుకుంటే యేసుక్రీస్తు వారిలాగా నేను ఉండాలని ఆశ అయితే మొట్టమొదటి దేవుని చిత్తం నెరవేర్చాలి. రెండోది, ఆయన ప్రార్థనలో ఎక్కువ గడిపేవాడంట. ఎక్కువ ఏం గడిపేవాడు అంటే రాత్రి అంతా ప్రార్థన చేసి పగటల పరిచర్యకి వెళ్ళిపోయేవాడు. అంత ప్రార్థనాపరుడు యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు కాదండి, ఆయనకి శక్తులు ఉంటాయి కదండి, ఆయనకి ప్రార్థన ఎందుకండి అని చాలామంది డౌట్లు వేస్తూ ఉంటారు. చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు అన్యులు కూడా. శిలులో నుంచి రాలేకపోయాడండి, 3 మేకులు పీక్కోలేకపోయాడండి. ఈ అన్నిటికీ సమాధానం ఏంటో తెలుసా? ఆయన నేనేంటో నిరూపించుకోవడానికి రాలేదు. ఒక దేవుడు ఒక మానవ రూపంలో వచ్చి నీ పాపాలు తీయడం కొరకు ఆయన నీకు రావలసిన శిక్షను తాను తీసుకుని ఆ శిక్ష ఎలా ఉంటుందో చూపించడం కొరకు మానవుని యొక్క బ్రతుకు యొక్క విలువ ఏంటని చూపించడానికి, మాదిరి చూపించడానికి వచ్చాడు.
రెండో రాకల్లో ఉంటుంది, ఆయన శక్తి ఎలా ఉంటుంది ఏంటంటే రెండో రాకలు అందరికీ తెలుస్తుంది. కానీ మొదట రాకలు ఏంటంటే నేర్పించడానికి వచ్చాడు. ఆయన ఏం చేయడానికి అండి? నేర్పించడానికి వచ్చాడు. ఎలాగో మనుషుడు ఎలా తగ్గించుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ శ్రమల్లో ధైర్యంగా నిలబడాలి, ఎలాగ విశ్వాసాన్ని వాడాలి, ఎలాగ ఉపవాసించాలి, అన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పలేదు, చేసి చూపించారు. దేవునికి స్తోత్రం. ఏంటండి? యేసుక్రీస్తు వారు చెప్పడమే కాదు, చేసి చూపించారు. మన జీవితంలో కూడా సేవకున్నైన నేను, విశ్వాసులైన మీరు మనం ఎలాగ ఉండాలంటే లోకానికి చెప్పేవారి కంటే చేసి చూపించేవారిగా ఉండాలి. చెప్పేది కొంతమందికే ప్రభావితం చేస్తే జీవించేది అందరినీ ప్రభావితం చేస్తాం. దేవుడికి స్తోత్రం. అందుకనే యేసుక్రీస్తు వారిని ప్రపంచమంతా దేవుడిగా గుర్తిస్తున్నారు. ఎందుకని? ఆయన క్షమించాడు. ఏమన్నాడో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని నోటి మాటతో చెప్పలేదు. ఆయన ముఖం మీద ఉమ్మేసిన క్షమించి చూపించాడు. ఏంటండి? ఇంట్లో తన బోధన అంగీకరించిన వాళ్ళు తన ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా క్షమించి చూపించాడు. కొంతమంది తన నలుగురిలో అవమానకరంగా మాట్లాడిన వాళ్ళని క్షమించాడు. కొరడాలతో కొడుతున్న వాళ్ళని క్షమించాడు. రాళ్లతో కొడుతున్నా క్షమించాడు. సిలువ వేస్తున్నా క్షమించాడు. నువ్వు దేవుడు అయితే నీ ప్రాణాన్ని రక్షించుకోమని ఒక ఎడమవైపు ఉన్న దొంగ ఎటకారం చేస్తుంటే క్షమించాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన క్షమించి మీరు కూడా మీ శత్రువుల్ని క్షమించమన్నారు. కానీ క్రైస్తవ జీవితం అంత అసమస్యమీ కాదండి. ఈరోజు క్రైస్తవుడిగా ఉండడం చాలా గొప్ప భాగ్యం. అది చాలా గొప్ప భాగ్యం. క్రైస్తవ జీవితం దగ్గరికి నువ్వు వస్తే చాలా విలువైన ఆత్మీయ సత్యాన్ని నువ్వు నేర్చుకుంటావు. నీ స్వభావమే మారిపోద్ది. నువ్వే చెప్తావు, ఒకప్పుడు నేను వేరేండి, ఇప్పుడు నేను వేరే. ఒకప్పుడు నాలో కోపం వేరు. ఒకప్పుడు ఎవరైనా మాట అంటే నేను తట్టుకోలేని వాడిని. ఒకప్పుడు నా జీవితంలో ఏదైనా జరిగితే నేను అస్సలు ఊరుకునేవాడిని కాదు. ఈ రోజు నేను యేసు రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన మనస్సు నాకు వచ్చిన తర్వాత నేను అన్నిటిని ఓర్చుకుంటాను, అన్నిటిని భరించుకుంటాను, అన్నిటిని సహించుకుంటాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే నా యేసయ్యను మహిమపరచడం. నన్ను నేను గొప్ప చేసుకోవడం కోసం కాదు, నా దేవుని గొప్ప చేయడం కోసం నేను తగ్గించుకోను. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడో, అతడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? శరీరధారి అయి ఉన్న దినములో మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందుని అంగీకరించబడ్డాడు. 3 మాటలు చెప్తాను ఇక్కడ, త్వరగా మీరు రాసుకోండి. మొట్టమొదటిది ఆయన చెప్తున్నారు. రెండోది కన్నీటి ప్రార్థన మనకు ఉండాలండి. ఆయన ఏ సమయం దొరికితే ఆ సమయంలో ప్రార్థన చేసేవాడు. యేసుక్రీస్తు సువార్తలు చేస్తే ఆయన పెందల కాడే ప్రార్థన చేసేవాడంట. రాత్రి కాలంలో ప్రార్థన చేసేవాడంట. మధ్యకాలంలో ప్రార్థన చేసేవాడంట. ప్రార్థనలో కన్నీరు కనపడేదంట. తన యందు ఉన్న భక్తుల కోసం, తన దగ్గరికి వచ్చిన భక్తుల కోసం ప్రార్థన చేశాడు. లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన. అంటే మనము మన ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు. దేవుడికి స్తోత్రం. నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించనే కాదు, మన సరిహద్దులు విశాలపరచబడాలి. మన పక్కటింటి వాళ్ళు మన సంఘం కోసమే చేయకూడదు. పెనుగుండ్లోని అనే సంఘాల కొరకు, అందరి సేవకుల కొరకు, ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు, సేవకుల కొరకు, సార్వత్రిక సంఘం కొరకు మనం ఏం చేయాలంటే భావంతో ప్రార్థన చేయాలి. మన స్వార్థం మనలో ఉంటే కనుక దేవుడు సంతోషించడు. నిన్ను రక్షించింది నీ కొరకు బ్రతకడానికి కాదు. నిన్ను రక్షించింది నీ కుటుంబంలో అభివృద్ధి పొందడం కోసం కాదు. నిన్ను రక్షించింది నువ్వు ఒక్కడివే బాగున్నాను, అమ్మయ్య నా కష్టాలన్నీ తీరుకొని దేవుని మందిరం దగ్గరికి వచ్చాక అని చెప్పుకోవడం కాదు. కష్టాల్లో ఉన్న వాళ్ళు బయటికి రావడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఒక మాట చెప్తే, మన వారంలో నాకు ఒక ప్రేరేపణ ఉంది. ఒక చోట వాక్యం చెప్తానికి వెళ్తే ప్రార్థన చేసుకున్నా, ఆయన ఏ వాక్యం కావాలి అలా ప్రార్థన చేసుకుని మనసులో ఒకటి వచ్చింది. ఆశీర్వాదము దీవించబడ్డం వేరు, అనేకులకు దీవులుగా ఉండడం వేరు. ఏమన్నా అర్థమైందా? ఆ మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. దీవించబడ్డం వేరు, అనేకులకు దీవునిగా మారిపోవడం వేరు. ఉదాహరణకి మొన్న మమ్మన్నయ్య గారు చెప్పారు, సేవకుల మీటింగ్ జరిగింది మన 14, చాలా ఉన్నతమైన మాట చెప్పారు. చాలామంది సాక్షులు ఎలా చెప్తారు, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నానండి, ఏమీ లేకుండా వచ్చాను. ఆయన మంచి సాక్ష్యం, ఏమీ లేకుండా వచ్చాను, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, బాగా ఇచ్చాడు, సంథింగ్ ఏదేదో ఇచ్చాడు. అది మన సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని ఇచ్చి ప్రజలందరూ అనుకుంటారు, యేసే ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎన్ని ఇచ్చేసాడు, ఆయన దగ్గరికి వస్తే ఏదైనా ఇచ్చేస్తాడు. కానీ పౌలు గారి సాక్ష్యం ఏం తెలుసా? ఆయన ధనవంతుడై వచ్చాడు, ఆయన గొప్ప విద్యా నేర్పరై వచ్చాడు, అన్నీ వచ్చాడు, అన్నిటిని పెంటగా ఎంచుకున్నాడు. తిమోతికి రాసిన పత్రికలు ఆయన అన్నాడు, నేను చనిపోయేటప్పుడు దుఃఖం కూడా లేదంట. ఏం లేదంటే
దుప్పలు లేదు. ఒక్కడు కూడా అంత పరిచయం చేస్తే ఒక్కడు తన చనిపోయేటప్పుడు ప్రేమ చూపించే ఒక్క విశ్వాసి పక్కన లేడంట. చాలా వేదంతో ఉన్నాడు. తనకి మిగులున్న తిమోతి, నమ్మకమైన తిమోతితో చెప్తున్నాడు, నాకేం కావాలంటే చచ్చిపోయేలోపు జైల్లో ఉన్నాను కదా, చలికాలం వస్తుంది, ఓ దుప్పటి తెమ్మన్నాడు. రెండోది చర్మపు కాగితాలు, ఏమైనా లేఖలు రాయడానికి తను రాసిన పుస్తకాలు అవి తీసుకురాను అంటే పౌలు గారు సర్వలోకానికి వెళ్ళి సౌర సృష్టికి సువార్త పర్యటించి యేసుక్రీస్తు వారిని నమ్ముకుని గొప్ప పరిచర్య కొన్ని వేల అంటే అసలు పౌలు గారు మ్యాప్లు చూస్తే కింద మీరు ఎప్పుడైనా బైబిల్ వెనకాల మ్యాప్ చూస్తే వాహనం లేకుండానే మొత్తం తిరిగి వచ్చేసాడు. 3 సార్లు తిరిగి వచ్చాడు. 3 మిషనరీ యాత్రలు. అంటే ఆయన చాలా కాలినడకలో అప్పట్లో పడవలతో వెళ్ళాడు. అంత ప్రయాణం చేసి తనకున్న ఆస్తిని అంతా ఖర్చు పెట్టేసి తనకున్న అన్నీ ఖర్చు పెట్టేసి ఆయన చనిపోయినప్పుడు చెప్తున్నాడు, నా కొరకు ఆయన అంటున్నాడు, నేను త్వరలో శిరచ్ఛేదనం చేయబడుతున్నాను. ఆయన శిరచ్ఛేదనం చేసి చచ్చిపోయాడు. ఎవరండి? పౌలు గారు శిరచ్ఛేదనం. ఆయన అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం దాచు. ఇప్పుడు కిరీటం దేనికి పెడతారండి? మాట్లాడతాడు, శిరస్సుకు పెడతాడు. ఇప్పుడు ఆయన తలే నరికి వేయబడితే శిరస్సు ఎక్కడ ఉంటుంది? ఆయన అంటున్నాడు, ఇక్కడ నేను తల నెరక వేయబడి ఒక అవమానకరమైన జీవితం, అవమానకరమైన ప్రజలు, అవమానకరమైన మరణం ఒకవేళ నాకు వస్తుందేమో, పరలోకంలో నా ఆధ్యాత్మిక దేహానికి శిరస్సు ఉంటుంది, అక్కడ నాకు ఒక కిరీటం ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, నాకు ఇది కలిగిందని చెప్పుకోవడం కాదండి. కొన్నిసార్లు దేవుడు మన పరీక్షలో తీసుకొని దేవుని కొరకు ఏదైనా వదిలేసుకోవాలంటే సిద్ధపడాలి. అది కదా సమర్పణ అంటే. ఆదిమ అపోస్తుల కాలంలో మీరు చూస్తే వాళ్ళు కలిగినదంతయు ఆదిమ అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి మాకు దేవుడు ఉంటే చాలని చెప్పారు. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఒకే ఒక్కటే మన ఆధ్యాత్మిక జీవితంలో మన సాక్ష్యం ఎంత ప్రభావితం అవుతుందో తెలుసా? మన సమర్పణ బట్టి మన సాక్ష్యం ప్రభావితం ఉంటుంది. ఏసుప్రభుని నమ్ముకుంటే మంచి భర్త దొరకడు, ఏసుప్రభుని నమ్ముకుంటే 3 స్టేర్లు వచ్చినాయి, ఏసుప్రభుని నమ్ముకుంటే మా భర్తతో వెళ్ళాడు, ఏసుప్రభుని నమ్ముకుంటే మా అప్పు ఇవన్నీ బాగున్నాయి, ఇవన్నీ నీకు చేశాడు. ఇది ఆరంభం. నీ ముగింపు ఎలా ఉండాలి తెలుసా? యేసుక్రీస్తు వారి కొరకు నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకో. మొదట్లో నిన్ను బాగానే ప్రేమిస్తాడు. ఉదాహరణకి మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీ కుటుంబ ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రుల ముందు మనకు పెట్టుబడి పెడతారు. ఏమైనా అర్థమైంది? అర్థం అవ్వలేదు. స్కూల్ ఫీజులు కడతారు, బట్టలు కొంటారు, వెంటనే మీరు ఒక స్థితికి వచ్చేదాకా మీకు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి మీకు ప్రయోజనం అయిన తర్వాత మీ బాధ్యత ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది, వృద్ధాప్యమందు నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టద్దు. ఉందా లేదని బైబిల్లో? శాంతి ఉందమ్మా. నిన్ను గొప్పవారిని చేసిన నీ తల్లిదండ్రుల్ని వృద్ధాప్య సమయంలో విడిచిపెట్టద్దు. ఇప్పుడు దాకా వాళ్ళు నిన్ను నిలబడడానికి నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు క్షేమంగా చనిపోయే దినాల వరకు నెమ్మదిగా బ్రతకడానికి నువ్వు కష్టపడాలి, నువ్వు ఖర్చు పెట్టాలి. ఏమన్నా అర్థమైందా? అర్థమలేదా? మాట్లాడతలేదు ఒకళ్ళు ఆమె అంటలేదు ఏంటి? మనం నిలబడేదాకా మన తల్లిదండ్రులు మనకు సపోర్ట్ చేశారు, బ్యాక్ బోన్గా నిలబడ్డారు. కొట్టినా తిట్టినా ఏం చేసినా మనకి ఒక సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఓ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వరకు తన రూపాయి నీకోసమే, జబ్బు వచ్చిన హాస్పిటల్కి వచ్చా. ఎక్కడి నుంచి నువ్వేం చేయాలి తెలుసా? నీ డబ్బు వాళ్ళకి వచ్చి పెట్టాలి. నీకు అర్థమయ్యే భాషలో ఇప్పుడు వరకు వాళ్ళకు వచ్చి పెట్టారు, ఈ సంవత్సరాల నుంచి నీ డబ్బు వాళ్ళకు వచ్చి పెట్టాలి. అలాగే సేవలో కూడా నువ్వు బలపడేంత వరకు, నువ్వు బాప్తీసం తీసుకునేంత వరకు, నువ్వు సంఘంలో ఎదిగి నీ స్థిరమైన కాళ్ళ మీద నిలబడేంత వరకు సంఘం నీ కొరకు వచ్చి పెడతారు. అవునా కదండి? యథార్థమా కాదు ఇది? నువ్వేమి ఇవ్వకపోతే ఇంటికి వచ్చి చేస్తావు. ప్రతిదీ కూడా నీకు ప్రతిదీ కూడా నీ పక్కన అండగా సంఘం నిలబడతారు, ప్రతిదీ నీకు సపోర్ట్ చేస్తుంది. నువ్వు నిలబడిన తర్వాత, నువ్వు స్థిరపడిన తర్వాత సంఘాన్ని నువ్వు బలపరచాలి. ఎవరు బలపరచాలంటే అమ్మ నిజం కాదు ఇది మాట. ఇప్పుడు నువ్వు నిలబడేదాకా నీకు పెట్టుబడి పెట్టింది సంఘం. అది అర్థమో కాదు మీరు తెలుసుకోండి. నువ్వు రక్షించబడి నువ్వు హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళిన అంతా నీకు వెనకాల సపోర్ట్ చేస్తుంటావు. ఉన్నంతలో అన్నీ జరిగిన తర్వాత నువ్వు నిలబడిపోయిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? సంఘం ద్వారా ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడాలి, నువ్వు సపోర్ట్గా నిలబడాలి. ఇది క్రమం. కాబట్టి నేనేమని చెప్తున్నాను తెలుసా? అపోస్తుల యొక్క పౌలు గారి యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? నేను అన్నీ వదులుకుని నేను చనిపోయే సమయానికి యేసుక్రీస్తు వారిని గణపరిచాను.